ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తాను. చట్నీ అనమాట, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కూడా ఈ మధ్యన చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. అందుకని మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక గుప్పడు నేనైతే పల్లీలు మంచిగా నూనె లేకుండా వేయించుకున్నానండి. అవి చల్లారి వరకు అలా పెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక స్పూను దాంట్లోకి మనకు సరిపోయేంత పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లో శనగపప్పు అయితే వేసానండి. ఎంతో కాదు, కొంచెం ఒక టీ స్పూన్ టూ స్పూన్స్ ఉంటుందేమో అండి, అంతకుమించి ఎక్కువ లేదు. అది కూడా బాగా వేగిన తర్వాత నేనైతే చూసారు కదా ఒక్క ఉల్లిపాయ అనమాట వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసానండి. అది కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత నేనైతే ఉల్లిపాయలు అనేది మంచిగా మరీ వేగక్కర్లేదు, జస్ట్ మనకి జస్ట్ వేగితే చాలన్నమాట. అవి వేగేంత వరకు ఉంచుకుని దాంట్లోనే నేనైతే మంచి గుప్పుడు ఒక ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే వేసుకున్నానండి. అది బాగా వేగక్కర్లేదు, జస్ట్ మనకు ఉల్లిపాయలు వేగితే చాలు. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను, ఎందుకంటే మనకి రెండు అవసరం కదండి. గ్రీన్ అనేది చాలా అవసరము, అంటే గ్రీన్గా ఉండేది ఏదైనా కానీ మంచిది అనమాట మన హెల్త్కి. అది కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని అది మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. పల్లీలు అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదే తాలింపు పెడతానండి. తాలింపులో ఏం లేదు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని అదంతా ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. దీంట్లోకి అయితే తాలింపు అయితే వేసేసుకున్నానండి. ఇలాగా చాలా సింపుల్గా అయిపోయిందండి, ఎక్కువ పని అక్కర్లేదు. మనకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే చాలు. ఇలా వేసుకుని దీంట్లోకి అయితే నేనైతే ఇడ్లీలు అయితే చేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు కూడా. ఆ ఇడ్లీలోకి చట్నీ చాలా బాగా వచ్చిందండి. నేను అనుకోలేదు ఎంత బాగా వస్తుంది అని చెప్పేసి. ట్రై చేసినప్పుడు బాగా అనిపించింది. అప్పటి నుంచి నేను ఇదే ట్రై చేస్తున్నాను అనమాట, అంటే ఇంట్లో ఎక్కువ ఇదే చేసుకుంటున్నాను. అందుకని మీకు కూడా తెలుస్తుంది, ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. టేస్ట్ మాత్రం అస్సలు మీరు కాంప్రమైజ్ అవ్వరు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు వాకింగ్ అని చేసుకొని ఇంకా నేనైతే పాలు అయితే తాగుతున్నాను అనమాట. చాలా రోజుల నుంచి పాలు అయితే తాగట్లేదు, అంటే కొంచెం కాలుష్యం ఉంటుంది కదా అని నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. ఇంకొంచెం పాలు అయితే తీసుకున్నాను అనమాట. పాలు తాగేసిన తర్వాత ఇంకా గిన్నెలు అవి ఉన్నాయన్నమాట, ఇక్కడ అడుగుతున్నానండి. ఇక్కడ గిన్నెలు కడగడం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇవాళ పప్పు దాంట్లోకి టమాటా వేసి పప్పు టమాటా చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి దానికోసం ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను గిన్నెలు కడక్క ముందే నేనైతే పప్పు అన్నీ కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. రైస్ కూడా నానబెట్టేశాను. అవన్నీ కలిపి ఇంక ఇప్పుడైతే నేను వేసుకుంటున్నానండి. పప్పు కూడా వేసేసుకుని దాంట్లోకి అయితే కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉడికేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని చెప్పేసి కొత్తిమీర కాడలు వేస్తాను. తర్వాత ఇంకా ఆకులు అనేది ఉడికిన తర్వాత స్మాష్ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగా నేను వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకున్నాను కానీ ఎక్కువ అనిపించింది నాకు, అందుకే 2 వేసుకున్నాను. ఇంకా వేసేసుకుని దాంట్లోకి మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, దాంతోపాటుగా పసుపు, ధనియా పౌడరు, కారం కూడా వేసుకుని కొంచెం లైట్గా నూనె కూడా వేసుకున్నానండి, ఎంతో కాదు కొంచెమే వేసుకున్నాను. ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇవైతే నాకు ఒక 4 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటాను. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి, మన కుక్కర్ ప్రెషర్ని బట్టి, మన పప్పుని బట్టి ఉంటుందన్నమాట.
ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఇలాగా తాలింపు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను అంత క్లియర్గా చూపించట్లేదు. ఇంకా పప్పు అయితే తాలింపు అయితే ఇలాగా చూస్తున్నట్టుగా కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు అనేది మస్ట్గా వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ వేసుకొని మంచిగా తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసామన్నమాట. దీంట్లోకైతే నేను ఆవకాయ పచ్చడి కూడా వేసుకొని పప్పులోని చాలా బాగుంటుంది కదండి. నాకు కంఫర్ట్ ఫుడ్ అనేది ఏదైనా ఉన్నదంటే అది ఈ పప్పు అన్నమే అనమాట. నాకు పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. అది ఏ రకంగా చేసినా కానీ పప్పు అనేది చాలా ఇష్టమైన రెసిపీలో నాకు అది ఒకటి అనమాట. చాలా ఇష్టం అండి. నేనైతే ఎంతో ఇష్టంగా తినేసానండి ఆవకాయ పచ్చడి వేసుకొని. మీ కంఫర్ట్ ఫుడ్ ఏంటో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే మీకు నచ్చింది అనుకుంటే, యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.